బహుముఖ బనారస్. చాప్టర్ నెంబర్ 18. నట సాహిత్యకారులు. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కెపి కలిదిండి. నట సాహిత్యకారులు. సాహిత్యం ఆత్మకు విందుభోజనం. నటన ఆ విందుభోజనాన్ని మనసుకు తినిపిస్తుంది. సాహిత్యానికి నటనకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. చిత్రకారుడి కుంచెకు రంగులకు మధ్య ఉన్న సంబంధం లాంటిది. వండేవాడు వడ్డించేవాడు ఒకరే అవటం అరుదు. ఒక్క అమ్మ ఒక భార్య తప్ప. అలా ఒక్కరైనప్పుడు తినేవాళ్ల కళ్ళల్లో తృప్తి వడ్డించేవాళ్లకు కనిపిస్తుంది. వడ్డించేవాళ్ల ముఖంలో ఆనందం తినేవాళ్ల కళ్ళలో మెరుస్తుంది. రాసేవాళ్లే నటిస్తే ఆ సంతోషం ప్రేక్షకుల కళ్ళల్లో నాట్యమాడుతుంది. రాసేవాళ్లు నటించడం తక్కువ. ఆ తక్కువలోనూ తనదైన స్థానాన్ని నిలుపుకోవడం బనారస్ ప్రత్యేకత. ఆధునిక హిందీ సాహిత్య పితామహుడు భారతేందు మంచి నటుడు కూడా. ఆయన బహుముఖ ప్రతిభాశాలి. నట సాహిత్యకారుల ఒరవడి ఈయన నుండే మొదలైందని చెప్పొచ్చు. ఆయన 9 నాటకాలు రాశారు. 6 అనువాద నాటకాలు రాశారు. యువత కోసం అందేర్ నగరి, భారత్ కి దుర్దశ నాటకాలు రాశారు. భారతేందుకు ముందు సంస్కృత, రామలీల, జానపద, యాత్రా నాటకాల ప్రభావం మెండుగా ఉండేది. భారతేందు రామలీల శైలి నుండి బాగా ప్రభావితులయ్యారు. మొదట్లో నాటకాలు పద్య శైలిలో రాసేవారు. ఇంగ్లీష్లో కూడా తొలిదశ నాటకాలు పద్య శైలిలోనే రాశారు. అందుకే టిఎస్ ఇలియట్ ఇలా ఒక పాత్ర ద్వారా చెబుతారు: ద హ్యూమన్ సోల్ ఇన్ ఇంటెన్స్ ఎమోషన్ స్ట్రీవ్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్సెల్ఫ్ ఇన్ వర్స్. అంటే అత్యంత భావాతీత స్థితిలో మానవ ఆత్మ తనను తాను పద్యంలో వ్యక్తపరుస్తుంది. భారతేందు రత్నావళి సంస్కృత నాటకాన్ని హిందీలోకి అనువదించారు. అప్పటికే శకుంతల నాటకాన్ని రాజా లక్ష్మణ్ సింగ్ అనువాదించారు. ఆయనలో గొప్ప సాహిత్యకారుడితో పాటు మంచి నటుడు కూడా ఉన్నాడు. ఆయన నటన రామ్నగర్లోని రామలీలా ఉత్సవంలో ప్రారంభమైంది. ఒకసారి రామలీలాలో లక్ష్మణ పాత్రధారి అనారోగ్యం వల్ల రాలేదు. అప్పటికప్పుడు ఆ పాత్రను ఎవరు పోషిస్తారు అని నిర్వాహకులు వెదుకుతున్నారు. భారతేందు ముందుకు వచ్చారు. ఆయన నటన చూసి కాశీరాజు ఆశ్చర్యపోయారట. క్రీస్తు శకం 1873లో ఆయన సత్యహరిశ్చంద్ర నాటకం రాశారు. రాయడమే కాదు, స్వయంగా సత్యహరిశ్చంద్ర పాత్రలో నటించారు. నటించడమే కాదు, నా భూతో నా భవిష్యతి అనిపించారు. ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. బ్రిటిష్ మహిళలు కూడా ఆయన నటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట. అలా కాశీలో రంగస్థలం స్థిరపడింది. సత్యం కోసం తనను తాను అమ్ముకున్న దృశ్యం ప్రేక్షకుల మనసుల్ని ద్రవీభవించేలా చేసింది. ఆ సందర్భంలో హరిశ్చంద్రుడు ఇలా అంటాడు: బేచీ దేహ్ సారా సువాన్. తన దేహాన్ని అమ్ముకున్నాడు, దాసుడుగా ఉండిపోయాడు, సత్యం కోసం నిలబడ్డాడు. అలాంటి ఆత్మాభిమాని హరిశ్చంద్ర. ఆ కాలంలో ఆయన సత్యహరిశ్చంద్ర ఉత్తర భారతదేశంలో ఒక సంచలనం లేపింది. దీని నుండి ప్రభావితమై బెంగాలీ, గుజరాతీ, మరాఠీలలో హరిశ్చంద్ర నాటకాలు రాశారు. భారతేందు నీల్ దేవి నాటకంలో పిచ్చోడి పాత్రను పోషించారు. కానీ ఆయనకు పేరు తెచ్చిన పాత్ర హరిశ్చంద్ర. హిందీలో ఎక్కువసార్లు ప్రదర్శించిన నాటకం కూడా ఇదే. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కేవలం 35 ఏళ్లు మాత్రమే జీవించారు. కానీ ఆయన కీర్తి దేశ విదేశాల్లో వ్యాపించింది. భారతేందు కాలం చేసిన 3 ఏళ్లకు శ్రీ జయశంకర్ ప్రసాద్ జన్మించారు. వీరు అనేక నాటకాలు రాశారు. నీల్దేవి, రాజశ్రీ చారిత్రక ప్రసిద్ధ మహిళల జీవితాలపై రాసినవి. అజాతశత్రు, కామన, చంద్రగుప్త వంటి గొప్ప నాటకాలు రాశారు. ఆగా హస్రా కశ్మీరీ ఆధునిక ఇండియన్ షేక్స్పియర్గా పేరు తెచ్చుకున్నారు. ఆగా 24 నాటకాలు రాశారు. అందులో 15 ఉర్దూలో, 12 హిందూస్థానీలో రాశారు. తుర్కీ హూర్, పహ్లా ప్యార్, భీష్మ పితామహ, అంక్ కా నసా,
వంటి ప్రసిద్ధ నాటకాలు రాశారు. ఇవన్నీ బాక్సాఫీస్ హిట్లు. అంక్ కా నాసా నాటకం వేశ్యావృత్తిపై రాశారు. ఆయన రాసిన ఉర్దూ నాటకాలు రంగస్థల వర్ణనకు ప్రాధాన్యత ఇచ్చాయి. షాయరీలు కూడా రాశారు. ఆగా హస్రా అందగాడు. కంచు కంఠంతో మాట్లాడేవారు. భాష మీద అధికారంతో రాసేవారు. ఆ రోజుల్లో ఆయన నాటకాల్లోని డైలాగులు ప్రజల నాలుకల మీద ఉండేవి. ఆ నాటకాల్లోని గేయాలు మరింత ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేవి. ఆయన రాసిన నాటకాల్లోని కొన్ని పాత్రలు పోషించేవారు. ఆయన నటన ఫారసీ శైలిలో ఉండేది. తరువాత ఆయన ముంబై వెళ్ళిపోయారు. శ్రీ హరిశంకర్ ఉపాధ్యాయ్ గారు శ్రవణకుమార్, కాశీ దర్శన్, కాశీ విశ్వనాథ్ వంటి నాటకాలు రాశారు. వీరు సూర్య విజయ్ కంపెనీకి నాటకాలు రాసేవారు. వీరికి భారీ శరీరం ఉండేది. అలాంటి పాత్రలే వీరు వేసేవారు. వీరి భీముడి నటన చాలా ప్రసిద్ధి చెందింది. హాస్య నటుడిగా పేరుగాంచిన వ్యక్తి శ్రీ కుంజీలాల్ జైన్. ఈయన స్టేజ్ పైకి వస్తే చాలు జనం పగలబడి నవ్వేవారు. వీరి అభినయం అద్భుతం. వీరు ధర్మ విజయ్ అనే నాటకాన్ని రాశారు. శ్రీ ఆనందరావు ప్రకాష్ కపూర్ చాలా నాటకాలు రాశారు. ఈ నాటకాలను ఆ కాలంలో ఉన్న నాటక కంపెనీలు ప్రదర్శించాయి. తను రాసిన నాటకాలలోని పాత్రలను ప్రదర్శించారు. వీరి అభినయమే కాక సంభాషణల్ని పలికే తీరు కూడా విలక్షణమైనది. శ్రీ దుర్గాప్రసాద్ గుప్తా దేవి మంజరి, హమీర్ హట్తో కలిపి 12 నాటకాలు రాశారు. వీరు ప్రముఖ కవి శ్రీ జయశంకర్ ప్రసాద్ గారి బంధువు. మంచి శరీర సౌష్ఠవం, కంచు కంఠం, చక్కని నటన. అభిమన్యుడిగా ఆయన నటన చూసి ప్రేక్షకులు ఈలలు వేసేవారు. ముఖ్యంగా యుద్ధభూమి సంభాషణలో ప్రేక్షకుల రోమాలు స్పందించేవి, కళ్ళు ఆర్ద్రమయ్యేవి. తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవారు. 30 ఏళ్ల వయసులోనే వీరు లోకానికి దూరమయ్యారు. శ్రీకృష్ణ దేవ్ ప్రసాద్ గౌడ్ బనారసీ ఎక్క, మసూరీ వాలి, టనాటన్, లెఫ్టినెంట్ ఫిగర్స్ की డైరీ, గాంధీజీ కా భూత్, మహత్వ కే గుమ్నాం పత్ర, ధన్యవాద్, గాలిబ్ కీ షారియా, అభినేత, ఉపన్యాస కళ వంటి హాస్య వ్యంగ్య పుస్తకాలు రాశారు. వీరు ఉపాధ్యాయులు కూడా. క్రమశిక్షణలో కఠినంగా ఉండేవారు, కానీ రచనల్లో హాస్యం పండించేవారు. వీరు 1913లో జూలియట్ సీజర్ నాటకం వేశారు. వీరు 1916లో ఖూబ్సూరత్ బలా నాటకంలో వేసిన పాత్ర అందరినీ ఆకట్టుకుంది. వీరు BHU రంగస్థలం మీద చాలా నాటకాలు వేశారు. వీరు అజంతా నాటకంలో డోరస్, సబరీ నాటకంలో మతంగ్, మహాకవి కాళిదాసులో విక్రమాదిత్య పాత్రలు పోషించారు. పండిత్ ఇంద్రశంకర్ మిశ్రా గహర్ గహర్ నదియా, గహరాని పుస్తకాలు రాశారు. వీరు మంచి కథకులు, నవలా రచయిత. నాటకాల్లో ప్రతినాయక పాత్ర పోషించేవారు. షేక్స్పియర్ రాసిన మర్చెంట్ ఆఫ్ వెనీస్లో వీరు షాయిలాక్ పాత్ర పోషించారు. కాళిదాసు నాటకంలో విలన్గా నటించారు. వీరు సన్నగా పొడుగ్గా ఉండేవారు. కుటిల ప్రతినాయకుడిగా రక్తి కట్టించేవారు. కుటిల భావ ప్రదర్శనలో వీరికెవరూ సరిపోరు. వీరి హావభావాలు, ముఖముద్రలు చూసిన వాళ్ల మనసుల్లో నిలిచిపోయాయి. వీరి అభినయం నుండి స్ఫూర్తి పొంది పండిత్ సీతారాం చతుర్వేది గారు తన నాటకాల్లో ప్రతినాయకుణ్ణి సృష్టించారు. వీటిలో కూడా శ్రీ ఇంద్రశంకర్ నటించారు. శ్రీ సీతారాం చతుర్వేది గారు రాసిన నాటకంలో చండసేన్గా వీరు నటించారు. నేను గడ్డివాముకి నిప్పు పెట్టను, సుడిగాలిరా, ఈ మంటను ఇంకా ఇంకా మండించు. ఆ మంటలో నా ప్రతీకారం కాంతిలా లేవని, ఆ సౌందర్యం చూసి నేను అట్టహాసంగా నవ్వుతాను అంటూ వీరు డైలాగ్ చెప్పినప్పుడు హాలు చప్పట్లతో మారుమోగింది. పండిత్ కరుణాపతి త్రిపాఠి శైలి, భాషాకి శిక్ష, హిందీ వ్యాకరణ్, ఉత్కృష్ట కహానీకార్, సశక్త్ ఆలోచక్ పుస్తకాలు రాశారు. వీరు మొదట ఇన్స్పెక్టర్ అనే ఇంగ్లీష్ నాటకంలో నటించారు. ఆ తర్వాత రామాయణ్ ఆఫ్ టుడే, శబరి నాటకాల్లో లక్ష్మణుడి పాత్ర పోషించారు. అజంతాలో సామ్రాట్ ప్రవర్సేన్, కాళిదాసులో అమాత్య పాత్ర పోషించారు. సాహిత్యకార్ ఏకాంకికలో అద్భుతంగా నటించారు. గోవింద శాస్త్రి దుర్వేకర్ కాశీలో ప్రముఖ నాటక రచయిత. వీరు హరహర మహాదేవ్, సుభద్రాహరణ్ నాటకాలు రాశారు.
వీరు మంచి నటులు కూడా. వీరు నటించిన మహారాణా ప్రతాప్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. హరహర మహాదేవ నాటకంలో వీరు మహాదేవగా నటించారు. వీరి అభినయం ఫారసీ శైలిలో ఉండేది. శ్రీ ధర్మదత్త పొడుగ్గా లావుగా ఉండేవారు. తెల్లగా కలకలలాడుతూ ఉండేవారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం, భవ్య స్వరూపం. మదన్మోహన్ మాలవ్య గారిలా వస్త్రధారణ చేసేవారు. మరాఠీ మాట్లాడేవారు. వీరు కూడా మహారాణా ప్రతాప్ పాత్రను పోషించారు. మంజరి, హమ్మీర్ హట్ నాటకాలు వేశారు. ఒకసారి ఇంపీరియల్ థియేటర్ కంపెనీ హమ్మీర్ హట్ నాటకం ప్రదర్శిస్తోంది. నాటకం చాలా రక్తి కట్టింది. ప్రేక్షకులు చాలా ఉత్తేజితులయ్యారు. శాంతిని స్థాపించడం కోసం పోలీసులు రావాల్సొచ్చింది. ఆచార్య సీతారాం చతుర్వేది హిందీలో ప్రముఖ కవి, విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. ఆయన హిందీ సాహిత్య సర్వస్వ, అరస్తూక కావ్యశాస్త్ర, అభినవ నాట్యశాస్త్ర, భారతీయ పాశ్చాత్య రంగమంచ్, భాషాలోచన్, సమీక్ష శాస్త్ర వంటి గ్రంథాలు రాశారు. సాహితీ రంగంలో వీరికి ఎంత పేరుందో అంతే పేరు నాటక రంగంలోనూ ఉంది. స్టేజి అలంకరణ, పాత్రల వేషధారణ, లైటింగ్ వ్యవస్థ, సంగీత వ్యవస్థ, నేపథ్య వ్యవస్థ, అభినయం ఇలా ప్రతి అంశంలో వీరి ముద్ర కనబడుతుంది. తను రాసిన నాటకాల్ని ముందు ప్రదర్శించిన తర్వాతే ముద్రణకు ఇచ్చేవారు. వీరు దంతముద్ర, అజంతా, కాళిదాస్, విక్రమాదిత్య, కృష్ణజన్మ, బాజీరావు వంటి అనేక నాటకాల్లో ముఖ్య పాత్ర పోషించారు. చంద్రగుప్తాలో చాణక్యుడిగా వీరి నటన ప్రసిద్ధి చెందింది. మన దేశంలో మొదటి నృత్య గేయ నాటకం గౌతమ బుద్ధాను ప్రదర్శించింది వీరే. వీరు ముంబైలోని భారతీయ విద్యాభవన్ అధ్యక్షులుగా చేశారు. అక్కడ కాళిదాసు, దేవత, గౌతమ బుద్ధ వంటి నాటకాలు ప్రదర్శించారు. ముంబై ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మిగిలిన సాహిత్యకారులతో కలిసి వీరు బనారస్లో అభినవ రంగస్థలాన్ని స్థాపించారు. దీనిపై చాలా నాటకాల్లో నటించారు. పారసీ శైలి నుండి హిందీ నాటకాన్ని వేరు చేసింది వీరే. పండిత్ కాంతానాథ్ పాండే చోంచ్ ప్రముఖ హాస్యకవి. వీరు భారత్ కే భావి సంతాన్, చోంచ్ చాలీసా, మహాకవి సాండ్ వంటి చాలా పుస్తకాలు రాశారు. 9వ తరగతిలోనే వీరిలో సాహిత్యం మొగ్గతొడిగింది. ఇంటర్మీడియట్లో అది ఫలించింది. ఆ సమయంలోనే వీరిలోని నటుడు కూడా వెలుగులోకి వచ్చాడు. 7వ తరగతిలో వీరు భారతేందు రాసిన భారత్ దుర్దశ నాటకంలో నటించారు. క్వీన్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు వీరు మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకంలో ల్యాండ్స్లార్డ్ గబో పాత్రను పోషించారు. శ్రీ జయశంకర్ ప్రసాద్ రాసిన చంద్రగుప్త నాటకాన్ని వీరు ప్రదర్శించారు. ఆ సమయంలో కొందరు పాత్రధారులు సమయానికి రాలేకపోయారు. ప్రేక్షకులను నిలిపి ఉంచేందుకు చోంచ్ గారు ప్రసిద్ధ హాస్యనటులు వీరేబాబు, వీరేశ్వర బాబులను స్టేజ్ పైకి రప్పించారు. చంద్రగుప్తాలోని పాత్రల్లో వర్తమాన పరిస్థితులను ప్రహాసనం చేసి ప్రదర్శించారు. చోంచ్, వీరేబాబు, వీరేశ్వరబాబు కలిస్తే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే. పండిత్ శివప్రసాద్ మిశ్రా రుద్రా గారు దశాశ్వమేధ్, పూర్వ కాళిదాస్, విజయసేన, మహాకవి కాళిదాసు, రక్తరోచన వంటి నాటకాలు రాశారు. బహతీ గంగా, సుచితాత్ నవలలు రాశారు. పరీక్షా పచీసి, గజలికా కావ్యాలు రాశారు. రుద్రాగారి నిండైన శరీరం, గంభీరమైన గొంతు, ఆకట్టుకునే వ్యక్తిత్వం స్టేజికి వన్ని తెచ్చేవి. వీరు గురుద్రోణ్లో భీముడిగా, కృష్ణజన్లో కంసుడిగా నటించారు. 1933లో గణేష్ టాకీస్లో చంద్రగుప్త నాటకాన్ని ప్రదర్శించారు. దానిలో ఈయన అంబిక్ పాత్ర పోషించారు. ఆ తర్వాత ఫాల్ ఆఫ్ లక్నో ఆంగ్ల నాటకాన్ని BHUలో ప్రదర్శించారు. దానిలో వీరు వాజిద్ అలీషాగా నటించారు. కాశీలో అభినవ రంగస్థలం 1935లో ప్రారంభమైంది. దీనితో ఫారసీ నాటక శైలి సమాప్తమైంది. దీని మీద ప్రదర్శించిన మొదటి నాటకం మంగళ ప్రభాత్లో రుద్రాగారు నాయకుడి పాత్ర వేశారు. అజంతా, సేనాపతి, పుష్యమిత్ర నాటకాల్లో వీరి నటనను కొనియాడారు. ఆ తరువాత అఖిల భారతీయ విక్రమ్ పరిషత్ స్థాపించబడింది. రుద్రాగారు ప్రతి నాయకుడి పాత్రలు ఎక్కువ పోషించారు. వీరి సహపాత్రధారిగా ఇంద్రశంకర్ మిశ్రా ఉండేవారు. వీరిద్దరి జోడీ కాశీలో ప్రసిద్ధి. శ్రీ కాశీనాథ్ ఉపాధ్యాయ భ్రమర్, బెదడక్ బనారసి ప్రముఖ హాస్యకవి, పత్రికా సంపాదకులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వోద్యోగి,
ఆయన ఎంత గొప్ప హాస్య కవో అంత గొప్ప హాస్య నటుడు కూడా. వీరు సుమారు 24 నాటకాల్లో విదూషకుని పాత్ర పోషించారు. సోనాబాబు అసలు పేరు అవధ్ బిహారీలాల్ శ్రీవాస్తవ. వీరు పోస్టాఫీసులో ఉద్యోగం చేసేవారు. వీరికి నాటకాలంటే పిచ్చి. వీరు 18 నాటకాలకు దర్శకత్వం చేశారు. 6 నాటకాలు రాశారు. కొన్ని సాహితీ గ్రంథాలను నాటకంగా మార్చి రాశారు. వీరికి ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. నట సాహిత్యకారుల పరంగా చూస్తే కాశీకి ఏదీ సరిపోదు. కొందరు వృత్తిరీత్యా వైద్యులు, కానీ కళాపోషకులు. ఆయుర్వేదానికి కాశీ కేంద్రం. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు పండిత్ రామశంకర మిశ్రాకు సంగీతం సాహిత్యాలతో సాన్నిహిత్యం ఉండేది. వారి కుమారుడు పండిట్ శివకుమార్ శాస్త్రి గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. వీరికి నాటకాల పట్ల అభిరుచి ఉండేది. వీరు పాండే బేచన్ శర్మ ఉగ్ర రాసిన కథ ఉస్కీ మాన్ను నాటకంగా రాశారు. ఈ నాటకాన్ని 1957లో టౌన్ హాల్లో ప్రదర్శించారు. ఈ నాటకంలో డాక్టర్ భానుశంకర్ మెహతా అద్భుతంగా నటించారు. పండిట్ శివకుమార్ గారు కథానాయకుడికి సహాయకుడిగా నటించారు. విప్లవకారుల అమ్మగా సరళా భారతి నటించారు. కాశ్మీర్ మీద దాడిని చిత్రిస్తూ పండిత్ శివకుమార్ గారు సరహద్ కే పార్ నాటకం రాశారు. దీనిలో ఆయన పాకిస్తాన్ దురాక్రమణదారుల నాయకుడిగా నటించారు. దీనిని డిఏవి కళాశాలలో ప్రదర్శించారు. అలా వీరు ప్రేమ్చంద్ రాసిన శతరంజ్ కే ఖిలాడి కథను నాటకంగా మార్చారు. దీనిని నాగరి నాటక మండలిలో ప్రదర్శించారు. డాక్టర్ భానుశంకర్ మెహతా ప్రముఖ కవి. వృత్తిరీత్యా అల్లోపతి డాక్టర్, మెడికల్ కాలేజీ గోల్డ్ మెడలిస్ట్, కుటుంబరీత్యా గుజరాతీ. వీరి పూర్వీకులు కాశీలో స్థిరపడ్డారు. వీరికి కాశీ సంస్కృతి పట్ల మక్కువ ఎక్కువ. వీరు కథలు, నాటకాలు, బాల సాహిత్యం, విజ్ఞానంలో 40 పుస్తకాలు రాశారు. చాలా హిందీ పుస్తకాలను గుజరాతీలోకి అనువదించారు. వీరు మంచి రంగస్థల నటుడు కూడా. అనేక నాటకాల్లో నటించారు. శ్రీ సంకటా ప్రసాద్, కన్హయ్యాలాల్ చతుర్వేది, శ్రవణ్ కుమార్ షాలు ముంబై సినీ పరిశ్రమలోకి వెళ్ళిపోయారు. వీరిలో కన్హయ్యాలాల్కు మంచి పేరు వచ్చింది. మదర్ ఇండియా సినిమాలో వీరి నటనను మెచ్చుకున్నారు. ఆ తరువాత శ్రీ శివాజీ అరోడా, మంగళ్ భగత్, ఓం ప్రకాష్ శర్మ, శంషేర్ బహద్దూర్ సింగ్, అదే సుజిత్ కుమార్ కూడా సినిమాల్లో నటించారు. వీరిలో సుజిత్ కుమార్కు జనాదరణ లభించింది. వీరందరూ కాశీ నాటక రంగాన్ని అలంకరించిన వాళ్లే. కాశీయే పెద్ద రంగస్థలం. జీవితాన్ని ఆది నుండి ఆఖరి వరకు చూపిస్తుంది. చూపించడంలో తాత్వికతను అందిస్తుంది. బనారసి ఏ ఒక్క విషయానికో ఇమిడిపోదు. అతడు లాభనష్టాల తరాజులో తూగడు. ఆనంద వాయువులు పీలుస్తూ నడుస్తాడు. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.